ఫాస్ట్ ఫాస్ట్. Thank you. నా పేరు లహరి. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. నేను పద్యాలు చెప్పబోతున్నాను. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివడైన నేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఎప్పుడు సంపద కలిగినా ఎప్పుడే బంధువుల వత్తు రదియక్లన్న, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేయు కదలా సుమతి. థ్యాంక్ యూ. చిన్నారు చక్కగా పాడింది. వైభవ్ శ్రీ శివపంచాక్షరి స్తోత్రం చెప్పడానికి వస్తున్నాడు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు సాయి వైభవ్. గురువు గారి పేరు శ్రీకాంత్ శర్మ గారు. నేను ఈరోజు శివ పంచాక్షరి స్తోత్రం చెప్పబోతున్నాను. ఓం నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సరిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనాభృంద సూర్యాయ దక్షాత్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ వసిష్ఠకుంభోద్భవ గౌతమాయ మునీంద్రదేవాచితశేఖరాయ చంద్రాకవైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ పంచాక్షరనిదం పుణ్యం యః పటే శివసన్నిధౌ శివలోక మహాప్నోప్తి శివేన సమహోదతే. ధన్యవాదాలు. శుభశ్రీ, నేత్ర, సహన, సరయు మీ నలుగురు వస్తున్నారు. వచ్చి గురుపదిక స్తోత్రాన్ని పాడి వినిపించబోతున్నారు. करातमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते वदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकम् न ते धरातिभीकरं नवोदितार्कभास्वरं नमः सुरारिनिर्जरं नतादिकापदुर्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं
समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेदरोदरं वरं वरे भवत्रमक्षरं कृपाकरं क्षमाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतं नमस्करोमि भास्वरम् अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वनं प्रपञ्चनासभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणम् नितान्तकान्तदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तहीनमन्तराय कृन्तनं हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनं तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम् महागणेश पञ्चरत्नमादरेण योन्महं प्रजल्पतीतघातके हृदि स्मरं गणेश्वरम् अरोगतामदोषतां सुसाहितीं सुपुत्रतां समाहितायुरश्रभूतिमभ्युपैति सोचिरात् ధన్యవాదాలు. కూచిపూడి డ్యాన్స్ చేయడానికి ఎస్ సంజన, ఎస్ హారిక, ఎస్ సతీక్ష ముగ్గురు వస్తున్నారండి.
చిన్నారుల చేత చాలా చక్కటి నృత్య ప్రదర్శన వీక్షించారు కదా. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు చెప్పడానికి హేమాంజిని రామకృష్ణ చాప్టర్ 15 నుంచి 1 to 5 శ్లోకాలు చెప్పడానికి వస్తున్నారు. పేరు రామకృష్ణన్. నేను భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నాను. నేను సదాశివ పట్టణం నుంచి వచ్చాను. అందరికీ నమస్కారం. నా పేరు హేమాంజిని. మా గురువు గారు కీర్తిశేషులు యామిజాల సుబ్బయ్య గారు. నేను వారి దగ్గర భగవద్గీత నేర్చుకున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచదశోऽధ్యాయః. పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమదస్యాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్సంవేద స వేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రస్తుతా సస్య శాఖాత్ గుణప్రవృద్దా విషయప్రవాలా అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే నరూపమస్యేహ తదోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః త్వమేవ చాద్యం పురుషం ప్రపద్యే యథా ప్రవృత్తి ప్రస్తుతా పురాణి నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మనిత్యా వినిరుద్ధకామా ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖ సంజ్ఞై గచ్చంత మూఢా పదమవ్యయం తత్. ధన్యవాదాలు. చాప్టర్ 12 నుంచి మృగాక్షి, సాయినందన్, వైశ్విక్. నమస్కారం. నా పేరు మృగాక్షి. నేను నాట్యవేద మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నుంచి వచ్చాను. మా గురుగారి పేరు శ్రీమతి రాజరాజేశ్వరి గారు. అందరికీ జై శ్రీకృష్ణ. నా పేరు వైశ్విక్. నేను వెన్ను బబితా మాత దగ్గర భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నాను. మేము సదాశివపేట పట్టణం నుంచి వచ్చాము. అందరికీ జై శ్రీకృష్ణ. నా పేరు సాయినందన్. నేను వెన్ను బబితామాత దగ్గర భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నాను. మేము సదాశివపేట నుంచి వచ్చాము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః. భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ye మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధాయ పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ
कूटस्थमचलं ध्रुवं संनियमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूताहिते रतः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते। ధన్యవాదాలు. ఇప్పుడు నేను పేర్లు చెప్తాను, ఒకసారి వాళ్ళు ఉంటే కనుక ముందుకు రండి. ఎన్ శ్రీకర్, కీర్తన, తంగిరాల కృష్ణ కార్తీక్ ఉన్నారా? షణ్ముఖ శ్రీరామ్ ఉంటే త్వరగా ముందుకు రావాలి. రామకృష్ణ, వైష్ణవి. ఓకే. చక్కని పాటలు, పద్యాలు, శ్లోకాలు. కమలమిహ మనసి లసతు మమ నిత్యం గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ జల జనయన వినుత పద పద్మా జల జనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా విబుధ వినుత పద పద్మా మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ భుజగ శయన మమ మదన జనక మమ జనన మరణ భయహారి భుజగ శయన మమ మదన జనక మమ జనన మరణ భయహారి జనన మరణ భయహారి మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా సర్వలోక శరణా మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ అగణిత గుణగణ అశరణ శరణద విదలిత సురరి పుజాల అగణిత గుణగణ అశరణ శరణద విదలిత సురరి పుజాల విదలిత సురరి పుజాల మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీతీతం భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీతీతం పాహి భారతీతీతం మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమపా గురుదేవ
ధన్యవాదాలు. చివరగా మంగళం పాడుతున్నారండి. ఈ మంగళంలో మొత్తం జగద్గురువులు, శారదాదేవి, శంకరుడు మొత్తం అందరికీ వస్తారనమాట. ఎందుకంటే మొట్టమొదటిలో గురువందనం చేయలేకపోయాము, అందుకని జగద్గురువులకు ఇప్పుడు వందనం చేసుకుంటాం. భోజనం చేసిన తర్వాత సభ, ఆ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. భోజనం చేసుకొచ్చి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. గురుశ్రీ చంద్రమౌళీశ్వరగే ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬೆಗೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ ಮಂಗಳಂ ಗುರುಶ್ರೀ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಗೆ ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬೆಗೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ ಕಾಲ ಭೈರವಗೆ ಕಾಳಿ ದುರ್ಗಿಗೆ ವೀರ ಧೀರ ಶೂರ ಹನುಮ ಮಾರುತಿ ಶರಣಕ್ಕೆ ಮಲ್ಲಿಕಾರ್ಜುನಗೆ ಚರ್ವ ಜನಾರ್ದನಗೆ ಅಂಬಾ ಭವಾನಿ ಕಂಬದ ಗಣಪತಿ ಚಂಡಿ ಚಾಮುಂಡಿಗೆ ವಿದ್ಯಾರಣ್ಯರಿಗೆ ವಿದ್ಯಾಶಂಕರಗೆ ವಾಗೀಶ್ವರಿಗೆ ವಜ್ರದೇಹ ಗರುಡಾಂಜನೇಯರಿಗೆ ತುಂಗಭದ್ರೆಗೆ ಶೃಂಗ ನಿವಾಸಿನಿಗೆ ಶೃಂಗೇರಿಪುರದೊಲು ನೆಲೆಸಿರುವಂಥ ಶಾರದಾಂಬೆಗೆ ಸಚ್ಚಿದಾನಂದ ಶಿವ ಅಭಿನವ ನೃಸಿಂಹ ಭಾರತಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ಸಾರ್ವಭೌಮರಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ವಿದ್ಯಾತೀರ್ಧರಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ಭಾರತಿ ತೀರ್ಥರಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ವಿದುಶೇಖರ ಭಾರತಿಗೆ ಮಂಗಳಂ ಗುರುಶ್ರೀ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಗೆ ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬೆಗೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬೆಗೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬೆಗೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ ಧನ್ಯವಾದಾలు. చాలా చక్కగా జరిగింది. దయచేసి అందరూ కామ్గా ఉండి భోజనాలు చేసి కొంచెం ఓపిక పట్టి ఉండండి. సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వివేకినం మహాప్రజ్ఞం ధైర్యోధార్య క్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుగదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుశేఖర భారతీం.
శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావారపారీణ యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగ యోగానిష్టా గరిష్ట తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమసార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆది రాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్ జగద్గురు శ్రీమద్ రాజాదిరాజ గురు భూమండలాచార్య ఋష్యశృంగపురవరాధీశ్వర తుంగభద్రా తీరవాసి శ్రీమద్ విద్యాశంకర పాత పద్మారాధక శ్రీమద్ జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి గురుకర కమల సంధ్యాత శ్రీమద్ జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి తత్కరమల సంజాత శ్రీమద్ జగద్గురు శ్రీ విదుషేకర భారతీ మహాస్వామినాంచ చరణారవిందయో సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః. యో వేదాదూస్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతలీలస్య యః పరస్య మహేశ్వరః. అయిపోతుంది సర్టిఫికేట్ మీద వాళ్ళు ఇన్వైట్ చేయండి. ఈనాటి కార్యక్రమం చాలా చక్కగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు శ్రీ సాహితీ ప్రభాస శ్రీ మర్మముల దత్తాత్రేయ శర్మ గారిని, అలాగే శ్రీ కొత్త చెరువు రామేశ్వర శర్మ గారు, కె కృష్ణారావు గారు, దెందుకూరి సోమనాథ శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మీ అమూల్యమైన సందేశాలు మాకు అందించవలసిందిగా కోరుతున్నామండి. పెద్దలందరికీ నమస్కారం అండి. స్థాపకురాలు శ్రీమతి రమాదేవి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. మూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా శ్రీ దత్తాత్రేయ శర్మ గారిని కోరుతున్నాము. ఆర్వి కృష్ణారావు గారు దూరదర్శన్ అండ్ ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్గా చేసి వారు రిటైర్ అయ్యి మా లాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండి వెనక నుంచి చేస్తారండి. ఏ కార్యక్రమం చేసినా పిల్లలకు సర్టిఫికెట్లు కానీ మా ట్రస్ట్ ఏర్పడి ఇలాంటివన్నీ మేము చేయడానికి కార్యక్రమాలు ఇలా చేయమ్మా ఇలా చేయమ్మా ఇలా చేయమ్మా అని ఒక సొంత సోదరిగా నన్ను చూస్తూ ఉంటారు. వారు కరెక్ట్గా ఇట్లాంటి టైంకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన చాలా మొహమాటంగా ముందు వారి బదులుగా విశాలాక్షి గారిని ఒక్కసారి వచ్చి సన్మానం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దత్తాత్రేయ శర్మ గారికి శాలువాతో మెమంటోతో రామేశ్వర గారు పూలబొట్టు
అట్లాగే ఆయన జడ్జిగా చేశారు, రిటైర్ అయ్యారు రామేశ్వర శర్మ గారు. వారికి కూడా చాలా మొహమాటం అండి. నేను ఎప్పుడూ ఆయన్ని సరదాగా చెప్తూ ఉంటాను, ఆ కోర్టుకు వెళ్ళి అక్కడ జడ్జి స్థానంలో కూర్చుంటే కానీ మీకు మాటలు రావండి అని. కానీ చెప్తూ ఉంటాను, మా వేదికకి వస్తే మాటలు వస్తాయండి అని చెప్తూ ఉంటాను. ఇది అలాగే దెందుకూరు శర్మ గారిని కూడా కృష్ణారావు గారికి శాలువాతో చేసి పళ్ళబుత్తతో సంస్కరించుకుని అలాగే విశాలాక్షి గారిని అన్నపూర్ణ గారిని వచ్చి శాలువాతో పిల్లలకి కార్యక్రమాలు చేసుకుంటున్నాము అనకే పిలవంగానే ముందు మా దత్తాత్రేయ శర్మ గారు కానీ తర్వాత వీళ్ళందరూ కూడా నన్ను అక్క అని పిలవడం అలవాటండి. అందుకని నాకు గారు అనడం అనే పదమని పోయింది నా దగ్గర నుంచి. ఎందుకంటే అందరూ కూడా ముఖ్యంగా మా తెలంగాణ వైపు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అక్క, రమక్క అని పిలుస్తారు. అందుకని వాళ్ళందరినీ కూడా నేను మీరు అనలేకపోతున్నాను, ఇక్కడికి తెచ్చుకొని వస్తున్నాను ఇందాక నుంచి మీరు అని పక్క నుంచి. అలాగే శ్రీకాంత్ శర్మ గారు కూడా ఒక్కసారి వేదిక దగ్గర వచ్చి మా పిల్లలందరికీ కూడా ఎంతో చక్కగా వాళ్ళందరూ నేర్పించారండి. డాక్టర్ రాధారాణి గారు ఆ రోజు ఇవాళ రాలేదు ఆవిడ కూడా నాతో పాటుగా సమ్మర్ క్లాసెస్ పెడితే పిల్లలకి ఆన్లైన్లో గంట సేపు 2 గంటల సేపు ఒక్కొక్కసారి పలకరు, ఒకసారి ఒకటి చెప్తుంటే వాళ్ళకి ఇంకోటి వినిపిస్తూ ఉంటుంది ఆ మాధ్యమంలో ఆన్లైన్. వారు కూడా ఆ తర్వాత శ్యామల గారు అని ఆవిడ ఏంటి మన కేశవ మెమోరియల్లో లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యారు ఆవిడ కూడా పిల్లలందరికీ భగవద్గీత ఏంటి సమస్తం అన్ని రకాల శ్లోకాలు నాతో పాటుగా ఒక 5 గంటలు 6 గంటలు వీళ్ళ పిల్లలందరికీ కూడా మేము టైం స్పెండ్ చేశామండి ఈ సమ్మర్లో. మామూలుగా కాలంలో 1 గంట గంటన్నర మాత్రమే వాళ్ళకి చేయగలుగుతున్నాం. ఈ కృషికి వీళ్ళందరూ కూడా ఆ జగద్గురువుల అనుగ్రహంతోనే ఈ కృషి చేయగలుగుతున్నాము. మాకు అంతటిగా వెనకాతల వెన్నుగా అన్నదండతో వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. రేపు వాళ్ళ ముఖ్య అతిథిగా వచ్చిన దత్తాత్రేయ శర్మ గారిని మా పిల్లలకి కాస్త మంచి మాటలు చెప్పమని కోరుకుంటున్నాను. శ్రీమాతృగురుభ్యో నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జ్ఞానమూర్తులైన పెద్దలంతా ఈ వేదిక పైన సమాసీనులై ఉన్నారు. అందరికీ నా నమస్సులు. కొత్త చెరువు రామేశ్వరరావు గారు వారు రిటైర్డ్ అంటే నమ్మేటట్టుగా లేదు. రిటైర్డ్ జడ్జి నిజామాబాద్లో పనిచేసి రిటైర్ అయినారు. అలాగే శ్రీ ఆర్వివి కృష్ణారావు గారు మా కుటుంబానికి వారు పెద్ద దిక్కు. మా నాన్నగారు ఎట్లా మేము ఆయన గౌరవిస్తామో మేము వారిని అంత గౌరవిస్తాం. వారు ఇందాక సభలో ఉండి ఇప్పుడే వెళ్ళారు, అమ్మగారు ఇక్కడే ఉన్నారు. శ్రీ కె కృష్ణారావు గారు వారు శంకరమఠం ధర్మాధికారిగా ఉన్నప్పటి నుంచి మాకు పరిచయం. అనేక కార్యక్రమాలు వారి దగ్గర పరిసంధానం చేశాం. శ్రీ సోమేశ్వర శర్మ గారు సోమనాథ్ శర్మ గారు, దందకూరి సోమనాథ్ శర్మ గారు, పెద్దల శర్మ గారు, మా రమక్క. ఇక అందరికీ చెప్పినప్పుడు మా రమక్క కూడా ఇంతటికి ఇంతమందిని ఇక్కడ సమావేశపరచడానికి కారకురాలైన మా రమక్క మా హృదయపూర్వక నమస్సులు. ఇవాళ పొద్దునుంచి కూడా ఆనందంతో మనస్సు ఉప్పొంగిపోతూ ఉన్నది.
ఎందుకంటే ఆదిశంకర భగవత్పాదులు ఈ లోకంలో ధర్మోద్ధరణ కోసం అవతరించి వారు చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేయడమే కాకుండా సనాతన వైదిక సాంప్రదాయాన్ని ధర్మాన్ని నెలకొల్పినటువంటి మహనీయులు. వారి రూపమైనటువంటి శృంగేరి జగద్గురువులకు ప్రత్యక్షంగా శిష్యురాలై అలాగే వారి సేవలో తరిస్తూ నిరంతరం స్వామి నామాన్ని జపిస్తూ స్వామిని సేవిస్తున్నటువంటి తల్లాపరకడ రమాదేవి గారు, వారు సంకల్పించినటువంటి ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో అది జగద్గురువుల ఆశీరనుగ్రహ ఫలం. నిజంగా కూడా జగద్గురువుల ఆశీరనుగ్రహ ఫలమే. వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా అది స్వామివారి అనుగ్రహ ఫలమే. ఇవాళ ఆ ఫలితాన్ని మనం పొద్దునుంచి జరుగుతున్నటువంటి ఈ సాహిత్య సాంస్కృతిక గాన సంగీత నాట్య రూపకంగా మనం చూస్తున్నాం. ఇది చూస్తూ ఉంటే మన సనాతన సంస్కృతి మరికొన్ని తరాల వరకు పదిలంగా ఉంటుంది అనే నమ్మకాన్ని చిన్నారులు కలిగించారు. ముందుగా చిన్నారులకు అభినందనలు. చిన్నారులను అలా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు అభినందనలు. చిన్నారులను అలా తీర్చిదిద్దడానికి సహకరించిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు నమస్కారాలు. సహజంగా లోకంలో ప్రతి పిల్లవాడు కూడా, అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాళ్ళు జన్మగతంగా సహజ ప్రతిభాసిద్ధులై ఉంటారు. మనం గుర్తించలేం. గుర్తించగలిగిన తల్లిదండ్రులు ఒక సక్రమమైన మార్గంలో పెడితే వాళ్ళు మైనం ముద్దల్లాగా మనం ఎటు మలిస్తే అటు మలచి వాళ్ళు దేశానికి ఉపయోగపడేటువంటి విధంగా తయారవుతారు. ఇవాళ జగద్గురువుల అనుగ్రహంతో ఏర్పడిన ఈ సంస్థ ద్వారా వారికి భక్తిని జ్ఞానాన్ని కలిగించేటువంటి మంచి మాటలు తల్లిదండ్రులు నేర్పారు. ఇవాళ ఇక్కడ పిల్లలు పైకొచ్చి కూర్చొని కథలు చెప్పినా, పాటలు పాడినా, నాట్యాలు చేసినా, అలాగే ఏ విధమైనటువంటి అభినయం చేసినా అదంతా కూడా ఆ తల్లిదండ్రులు వాళ్ళు చేసినటువంటి తపఫలం. అది మరొక తరానికి మా పిల్లవాడు ఉపయోగపడాలి, మా అమ్మాయి ఉపయోగపడాలి అని తల్లిదండ్రులు కంటున్నటువంటి కళ. ఆ కళను వాళ్ళు నిజం చేస్తారు. పిల్లలకు సహజంగా బుద్ధి వికసనతో పాటుగా అద్భుతమైనటువంటి ధారణా శక్తి ఉంటుంది, జ్ఞాపక శక్తి. మనం ఏది నేర్పితే అది తప్పకుండా నేర్చుకుంటారు. నేర్పడంలో మన లోపమైనా ఉంటే ఉండవచ్చు, కానీ నేర్చుకోవడంలో పిల్లల లోపం ఎట్టి పరిస్థితులలో ఉండదుగాక ఉండదు. ఇది తరతరాలుగా నిరూపితమైన విషయం. ఇట్లా మా రమక్క ఏ విధంగానైతే ఈ ట్రస్ట్ ద్వారా, శంకర శారద ట్రస్ట్ ద్వారా ఏ రకంగా సేవ చేస్తున్నారు, ఈ భక్తి సుధలను పారిస్తున్నారు, నేను కూడా జగద్గురువుల అనుగ్రహంతోనే అవధాన విద్యా వికాస పరిషత్తును ఏర్పాటు చేసి అవధాన విద్య భావితరాలకు అందాలని ప్రయత్నాలు ప్రారంభం చేశాం. గత 4 ఏళ్లుగా ఒక 40 మంది శిక్షణ తీసుకుంటే 10 మంది అవధానులు తయారయ్యారు. 10 మంది అవధాన విద్యకు చేసే వాళ్ళు వచ్చే తరానికి అవధానులుగా తయారవడానికి సిద్ధమై ఉన్నారు. అవధానులు తయారు కావడం అంటే అదంతా ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే అనేక అంశాల సమాహారమైనటువంటి ధారణా శక్తితో, పద్యరచన నిర్మాణంతో వాళ్ళు రాటు తేలాలి, ఛందశాస్త్రం తెలుసుకొని ఉండాలి, అనేక శాస్త్రాలు చదివి ఉండాలి. అలాంటి అవధానాలు తయారవుతున్నారు. దీంతో మాకు కలిగిన నమ్మకం ఏమిటంటే, నేర్పిస్తే పిల్లలు తప్పకుండా నేర్చుకుంటారు, వదిలేస్తే చేయి జారిపోతారు, వాళ్లకు ఈ సెల్ ఫోన్కే అంకితం అయిపోతారు. మన అరచేతిలో ఇవాళ ప్రపంచాన్ని చూస్తున్నాం ఈ ఫోన్ ద్వారా. అరచేతిలో మన ప్రపంచం పెట్టుకొని 4 వేళ్లకు మాత్రమే పనిచెప్పి, 4 వేలు కూడా ఒక వేలుతోనే, ఒక వేలుకు మాత్రమే పనిచెప్పి వేలు తగలబెట్టి కాలమంతా వృధా చేసుకుంటున్నాం. కానీ దీన్నే ఉపయోగించుకొని అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. మా విద్యార్థులు అమరకోశం మొత్తం సెల్ ఫోన్ ద్వారా నేర్చుకున్నారు. ఇవాళ
ఏది అవసరమైతే అది మన విజ్ఞానం అందిస్తున్నది సెల్ ఫోన్. అలా అందించే దిశగా మలిస్తే పిల్లలు విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఇది కేవలం చెడ్డది అని చెప్పడానికి లేదు, దాన్ని వినియోగించుకోవడంలో మన శక్తియుక్తులు ఉంటాయి. అలా తల్లిదండ్రులు తర్ఫీదు ఇవ్వాలి. ఇక ఇవాళ కార్యక్రమానికి ఇంత మంచి పేరు పెట్టారు, భక్తి సుధా లహరి. అది నేను పెట్టినేనా? సరే, సంతోషం. సుధ అమృతం, సుధ అంటే అమృతం. ఆ సుధ భక్తిపూర్వకంగా ఉండి అది లహరి అంటే ఒక ప్రవాహం, అల, ఒక పెద్ద అలను లహరి అంటారు. అది ప్రవహించాలి. మనం నది ఒడ్డున సముద్రం ఒడ్డున కూర్చుంటే ఒక అల వచ్చి అక్కడికి ఆగిపోతుందా చెప్పండి? పోదు. వచ్చి అలా వెనక్కి వెళ్ళినట్టే ఉంటుంది, మరొక పెద్ద అలను తీసుకొచ్చి అలా అలా ఒక అల వెనక ఒక అల అలవోకగా ఎన్నో అలలు వచ్చి ఓ తీరాన్ని ముద్దాడుతూనే ఉంటాయి. అలా ఈ పిల్లలు ఇవాళ ఇక్కడ కూర్చొని చిన్న చిన్నగా నా పేరు ఇది అని మొదలుపెట్టి ఒక పద్యమో ఒక పాటనో ఒక శ్లోకమో ఒక మాటనో అన్నారు. అన్న ఈ పిల్లలే రేపు పొద్దున ధీర గంభీర స్వాంతులై నిలబడి ఆదిశంకర్లాగా లేదా వివేకానంద స్వామిలాగా వారు ఈ దేశపు భవితవ్యానికి కారకులు కూడా కావచ్చు. ఆ బీజాలు ఇవాళ ఇక్కడ నాటుకుంటే చాలు, వాళ్ళు తప్పకుండా ఎదుగుతారు. ఎదిగి తల్లిదండ్రులకు దేశానికి పేరు తెస్తారు. జగద్గురువుల అనుగ్రహం ఎలాగో ఉండనే ఉంది కనుక మీరు ఏ మార్గమైతే మీ పెద్దలు ఈ సంస్థ ద్వారా మీకు చూపించారో దాన్ని కొనసాగించండి. నేను ఇందాక పెద్దలు చెప్పినట్టుగా, మా సోమనాథ్ గారు చెప్పినట్టుగా, ఈ సమావేశం ఏదో ఒక పూటతో అయిపోయే కార్యక్రమం కాదమ్మా. ఇది వచ్చే సంవత్సరం మనం ప్రణాళిక చేద్దాం, 2 పూటలు పెడదాం. మధ్యాహ్నం కమ్మగా అందరికి భోజనాలు కూడా పెట్టి భోజనానికి ముందు కూడా చేద్దాం. తర్వాత ఇక్కడ ప్రదర్శించే వాళ్ళను చిన్న స్క్రీనింగ్ టెస్ట్ పెడదాం. వాళ్ళు ఒక శ్లోకమే చదువుతారా, 2 శ్లోకాలు చదువుతారా, చిన్న స్క్రీనింగ్ పెట్టి అట్లా తీసుకొని మంచి ప్రోడక్ట్స్ని, అంటే సరైన ఉత్పత్తులని మన లోకానికి అందజేద్దాం. తద్వారా రేపు ఒక మంచి వక్తలుగా, ఒక మంచి గాయకులుగా, ఒక మంచి భక్తులుగా, మంచి హరికథా విద్వాంసులుగా, ఇలా అనేక రకాలుగా ప్రతిభను చూపించుకునే విధంగా ఇలాంటి వేదికలను వినియోగించుకుందాం. మీ అందరికీ శుభం కలగాలని, ఇంకా ఎక్కువసేపు నేను మాట్లాడితే ఇక చాలంటారు, చప్పట్లు కొడతారని ఈ సభను ఇంకా కొనసాగించవలసిన పెద్దలు ఉన్నారు కనుక ఇంకా సమయం ఉంటే దత్తాత్రేయ శర్మ గారు ఇంకా మాట్లాడమని చెప్పగలుగుతాము. ఎందుకంటే అంత మృదువుగా మాట్లాడతారు. వీరికన్నా కూడా నాకు శర్మ మీద ఎక్కువ మక్కువ కాబట్టి శర్మ ఇంకా బాగా మాట్లాడతాడని చెప్తాను నేనైతే. రామేశ్వర గారు, మా విశిష్ట అతిథిగా ఇచ్చేసిన రామేశ్వర గారిని ఒక 2 మాటలు చెప్పమని కోరుతున్నాం. వేదికను అలంకరించిన దత్తాత్రేయ శర్మ గారికి, కృష్ణారావు గారికి, వెళ్ళిపోయిన ఆర్వి కృష్ణారావు గారికి, సోమనాథ్ శర్మ గారికి, శ్రీకాంత్ శర్మ గారికి, తర్వాత ఈ కార్యక్రమానికి, ఈ సంస్థకు పేరు తేవటమే కాకుండా సాయశక్తులు కష్టపడుతున్న మన రమాదేవి గారికి, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జగద్గురువుల అనుగ్రహం ఉండాలని, ఆ జగద్గురువుల అనుగ్రహంతో రమాదేవి గారు ఇటువంటి బృహత్కర కార్యక్రమం చేస్తున్నారు, మనతో కూడా చేయిస్తున్నారు. ఒక్క మనిషితో కానీ, ఒక వ్యక్తితో కానీ ఒక సంస్థ నడవటం కష్టం. ఆ ఉద్దేశంతో రమాదేవి గారు తాను ఒకరితో అవుతుందో కాదో అని ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి, ట్రస్ట్ ద్వారా సభ్యులను జమకూర్చి, శ్రమను ఓర్చి ఇంత పెద్ద కార్యక్రమం జరుపుతున్నారు. ముఖ్యంగా ఇందాక చెప్పారు రమాదేవి గారు, కోర్టులో వినటం తప్ప చెప్పడం చేత కాదని చెప్పి. అది వాస్తవం. నేను వినేవాడిని మాత్రం చెప్పడానికి కాదు. అయితే అనుకోకుండా ఈ 10 సంవత్సరాల్లో నేను అడ్వకేట్గా అవతారం ఎత్తిన తర్వాత నిలబడి మాట్లాడటం అలవాటైంది నాకు. అంతవరకు 30 ఏళ్ళు కూర్చొని విన్నాను. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి నిలబడి ఆర్గ్యుమెంట్లు చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ధాటిగా నేను మాట్లాడగలిగే ప్రయత్నం చేస్తాను. ఏదైనా తప్పులుంటే క్షమించాలి. ముఖ్యంగా ఈ కలికాలంలో
సనాతన ధర్మాన్ని గురించి ఎప్పటి నుంచి మొదలుపెట్టారంటే, నాకు ఊహ తెలిసినంత వరకు ప్రతిరోజు ఇంట్లో తల్లిదండ్రులు, తాత ముత్తాతలు అలా నేర్పుకుంటూ వచ్చిన సనాతన ధర్మే ఉంది. కానీ సనాతన ధర్మం అని ఎవరు వాడలేదు. స్టాలిన్ అనే అవివేకి మద్రాసులో ఏదో కూత కూసిన వలన ఆ సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అంతవరకు సనాతన ధర్మం గురించి అనుకున్నా కానీ ఇంత ప్రచారంలోకి వచ్చింది కాదు. ఒక అవివేకి ఒక తప్పుడు పని చేయటం వలన మంచి బయటికి వెలుగు వచ్చింది. అది సూర్య కిరణాల్లాగా బయటకు వచ్చింది. కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాల్సింది ఒక్కరి కాకుండా జగద్గురు ఆశీదులతో జరిగినట్టు ఈ సంస్థ ఉన్నత శిఖరాలకు అందుకోవాలని, తర్వాత వచ్చి పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు ఎవరికైతే ఈ దత్తాత్రేయ శర్మ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రపంచమంతా మన అరిచేతిలోనే ఉంది. ఒక సెల్ ఫోన్లో దొరకంది, చూడండి, చెయ్యండి, వినంది లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్న పిల్లలు వాళ్ళ నృత్య ప్రదర్శన కానివ్వండి, ఒక పద్యం చెప్పడం కానివ్వండి, ఒక పాట పాడటంలో కానీ వాళ్ళ యొక్క ధైర్య సాహసాలకు వాళ్ళకు వెన్నంటూ ఉండి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్న దీనికి సరస్సు వంచి వాళ్ళకు నమస్కారం చేస్తున్నానండి. ఈ కాలంలో సనాతన ధర్మం ఒకటే కాదు, పిల్లలకు ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ శ్లోకాలు అవి పుస్తకాల్లో ఉన్నాయి, చదువుకుంటున్నాం. కానీ మా చిన్నపిల్లల్లో ఏదో కనీసం 10 పద్యాలైనా దాశరథి కరుణాపయోధిని అని, వేమన శతకము, సుమతి శతకము, ఈ శతకాలు తప్పనిసరిగా నోటికి నేర్పించేవాళ్ళు. పెద్ద బాల శిక్షలు పెట్టి చదివించేవాళ్ళు. ఈరోజు పెద్ద బాల శిక్ష అంటే చాలామంది పేరెంట్స్ కూడా తెలియదు, క్షమించాలి నేను ఆ మాట అన్నది. కానీ ఒట్టి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని స్టార్ట్ చేస్తున్నాము, రైమ్స్ నేర్పిస్తున్నాం. కానీ ఈ విధమైన వ్యవస్థలో రమాదేవి గారు శ్రమపడుతున్నట్టుగా ప్రతి తల్లిదండ్రి వారి పిల్లలు కాకుండా పక్కనున్న నైబర్స్తో కూడా చెప్పి వాళ్ళకు కూడా ఇటువంటి ధర్మాన్ని అభివృద్ధి చేయడంలో సహకరిస్తే అంతకన్నా మనకు మిక్కిలి మంచి జరగదు. మన సంస్కృతి సాహిత్యం కూడా దినదిన అభివృద్ధి చెందని కోరుకుంటూ, నాకు రాకపోయినా కానీ నన్ను పిలిపించి బలవంతంగా మాట్లాడిస్తున్న రమాదేవి గారికి, మిగిలిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, నా మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ సంస్థ మల్లెపూలు వికసించగా వికసించాలని కోరుకుంటూ, పిల్లలు కూడా వికసించాలని, వికాసాని కోసమే శారద భక్తి శ్రద్ధ ఉందని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరన్నా అంటారండి బలవంతాన్ని మాట్లాడిచ్చారని? ఏమి అంత చక్కగా మాట్లాడారు. అట్లాగే దెందుకూరు సోమనాథ్ శర్మ గారు కూడా మాకు పిల్లలకి కొంచెం 2 మంచి మాటలు చెప్పారు. అందరికీ 2 నిమిషాలు ఇస్తే నేను 3 నిమిషాలు అడుగుతా నిర్మోహమాటంగా. ఫస్ట్, ఈ సభ ఒక వారం రోజుల క్రితం జరగాల్సింది. దాదాపు 5-6 తారీఖుల్లో ప్లాన్ చేశాము. మా అన్నయ్య గారు అబ్బాయి పెళ్ళి ఉంది కాబట్టి నేను ఇన్వాల్వ్ రాలేను అని స్పష్టంగా చెప్పి ఇప్పటికి పోస్ట్పోన్ చేశా. నాకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్ 2 చెప్తా. పోయిన వారం సంగీత్ పేరు మీద, సంగీతానికి ప్రకృతి వికృతుల్లో సంగీత్, పెళ్ళికి సంగీత్ పెట్టాం, 1 లక్ష ఖర్చు పెట్టాం దండగా. కుప్పిగెంతులు, కప్పగెంతులు, డ్యాన్స్ అన్న పేరు మీద పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో స్టేజ్ మీద ఆడి పాడి అలసిపోయి సోడాలు తాగి నానా చెత్త తిని ఎంజాయ్ చేసామన్న పేరు మీద గడిపాం. ఇవాళ అదే భోజనాన్ని సంగీతం అనే వీణుల విందుగా రమాదేవి గారు 1 నెల రోజుల కృషి మాకు చక్కగా చెవులకు శ్రావ్యంగా వినిపించారు. దానికి అభినందనలు. ఎంత బాగా అంటే అక్కడేమో మేము ₹1,00,000 తగలేసామనే చెప్తున్నా. ఇక్కడ ₹1 ఛార్జ్ చేయకుండా ఫ్రీగా ఇంతమంది గురువులు వికారాబాద్ నుంచి వచ్చారు, సదాశివపేట నుంచి వచ్చారు, ఇంకా దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో, జనగాం నుంచి, వరంగల్ నుంచి మాతో చెప్పగానే మా దగ్గర నేర్చుకున్న పిల్లలకి చెప్పాం. ఉత్సాహంగా కారులో పరిగెత్తుకొచ్చారు. అసలు నేను వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే స్కూల్స్ రీఓపెన్ అయినాయి, పుస్తకాలు కొనుక్కోవాలి, అట్టలు వేసుకోవాలి, చాలా పనులు ఉంటాయి. కానీ సక్సెస్ఫుల్గా ఇంతమంది వచ్చి జయప్రదం చేశారు. మీ అందరికీ ఫస్ట్ అభినందన. సెకండ్ థింగ్, మా నాయనమ్మ గారి టీచర్ సుబ్బమ్మ పంతులమ్మ గారి మనవాళ్ళమనే మేము చెప్పుకునేవాళ్ళం. నెక్స్ట్ సోమేశ్వరరావు గారి పిల్లలమయ్యాం. నెక్స్ట్ ఇప్పుడు సోమనాథ్ అయ్యాను. నా తర్వాత మా అబ్బాయి పేరు ఆహ్లాద్ వాళ్ళ నాన్న. అంటే జనరేషన్ మారిన కొద్దీ మా పేర్లు మారిపోతున్నాయి. పంతులమ్మ గారి మనవడు కాస్త ఆహ్లాద్ వాళ్ళ నాన్న అయ్యాడు. మా నాయనమ్మ మాకు కూర్చోబెట్టి భాగవత పద్యాలు నేర్పించేది, భారత పద్యాలు నేర్పించేది, భగవద్గీత నేర్పించేది. చెప్పకపోతే ఈ 2 వేళ్ల మధ్య పెన్సిల్ పెట్టి నొక్కేది, చచ్చేలా నొక్కేది. ఎంత దుఃఖం వచ్చేదంటే ఈ ముసలమ్మ ఎప్పుడు చచ్చిపోతుందో అనుకునేవాళ్ళు, ఇలాగే తిట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పటికీ కూడా మా అన్నయ్యకు నాకు అలవాటు, సిరికించెప్పకు చెంకచక్రములు చేదో ఈ సంధింపకుడు అని మొదలు పెడితే మొత్తం పద్యాలు చెప్తాం.
లలిత స్కందం కృష్ణమూలం సుకాలాపి రామహం అని మొదలు పెడితే అవి చెప్తాం లైన్గా, ఏవి మర్చిపోలే. జ్ఞాపక శక్తి ముఖ్యం. పేరెంట్స్ తప్పు ఏంటంటే, యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ఎ స్కూల్ నేను చెప్తున్నది, సెల్ పిల్లల మొహాన పడేస్తే ఎంజాయ్ చేస్తారు, టైం మమ్మల్ని పట్టించుకోకర్లే, మేము పట్టించుకోకర్లే. దయచేసి సెల్ ఫోన్ను పట్టుకుంటే పిల్లల వేళ్ల మీద మా నాయనమ్మ కొట్టినట్టు కొట్టండి నిర్మోహమాటంగా. హోంవర్కులు చేసేంత హోంవర్కులు మేమేమి ఇవ్వటం లేదు, సెల్ ఫోన్ చూస్తూ హోంవర్కులు చేయించకండి. ఈ పద్ధతి ఇప్పుడు ఏదైతే సమ్మర్ క్యాంప్ 1 month నేర్చుకున్నారో దీన్ని కొనసాగించండి. దయచేసి రోజు కాకపోయినా శనాదివారాలైనా ఆ పద్ధతి కొనసాగించి ప్రాక్టీస్ చేయించండి. నన్ను ఎవరు స్పాన్సర్ దొరకలేదు, ఏమి ఇద్దామన్నాం పిల్లలకి, బిస్కెట్ ప్యాకెట్స్, వాళ్ళ అబ్బాయి ఏదో స్వీట్ ప్యాకెట్స్ తెస్తారు, అవి చాలా అవే ఇచ్చేద్దామనుకున్నారు. లేదు, అప్పటికప్పుడు స్పాంటేనియస్గా శంకర స్తోత్ర రత్నావళి, సౌందర్య లహరి, హనుమాన్ చాలీసా 3 నేను స్పాన్సర్ చేస్తాను అన్నారు. జడ్జి గారు త్రిస్తోత్ర రత్నావళి మొన్న బెంగళూరులో 2.5 లక్షల మందితో పారాయణ చేయించారు జగద్గురువులు. విచిత్రం ఏంటంటే, ఇక్కడున్న 100 మంది మాట్లాడుకుంటూ డిస్టర్బెన్స్గా ఉంటే 2-3 సార్లు హెచ్చరించాం. అక్కడ జగద్గురుల సన్నిధిలో 2.5 లక్షల మందికి కేవలం 60 మంది పోలీసులు కంట్రోల్ చేశారు. కేవలం 60 మంది పోలీసులతోటి నిశ్శబ్దం, పిన్ డ్రాప్ సైలెన్స్. పొద్దున 9ంటికి స్టార్ట్ అయిన ప్రోగ్రాం మధ్యాహ్నం 12ంటికి అయిపోయింది. 3 స్తోత్రాలు జగద్గురుల ముందు పారాయణ చేశాం. నేను 300 మంది మెంబర్లతో వరంగల్ నుంచి 8 బస్సులు తీసుకుని వెళ్ళా. అద్భుతంగా భోజనాలు, పెళ్లి వారికి పెట్టినట్టు భోజనం పెట్టారు, టిఫిన్ పెట్టారు. ఎక్కడి వాళ్ళు అక్కడ చేరేదాకా కూడా ఫాలో అప్ ఉంది. సో నేను రిక్వెస్ట్ చేసేదంటే, మీకు గిఫ్ట్ హ్యాంపర్గా ఇస్తున్న 4 పుస్తకాలు ఖచ్చితంగా మళ్ళీ నేర్చుకోండి. ఇక్కడున్న గురువుల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నేర్చుకోండి. మీకు ఎన్ని పుస్తకాలు కావాలో చెప్పండి, నేను ఇస్తా. నేను ఎన్ని పుస్తకాలు కావాలన్నా, సౌందర్య లహరి, శివానంద లహరి, మూక పంచశతి, భగవద్గీత, యాజ్ వెల్ యాజ్ గురువుగారు ఇచ్చిన పుస్తకం, శంకర రత్నావళి, ఏది కావాలంటే అది, ఎన్ని కావాలంటే అని నేను పంపిస్తాను ఉచితంగా. ₹1 నేను ఛార్జ్ చేయను. నాదొక ట్రస్ట్ ఉంది, ట్రస్ట్ తరఫున మీకు అందరికీ ఇస్తాను. మీరందరూ ప్రాక్టీస్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ మాత్రం ఖచ్చితంగా 100 మంది పిల్లలు ఒకే స్తోత్రం నేర్చుకుని పాడేటట్టు ఉండాలి. పొద్దునుంచి సాయంత్రం, కాకపోతే 2 రోజులైనా చేస్తాం. బడ్జెట్ అమ్మ అంటే ఎవరైనా ఇస్తారు, అమ్మవారే ఇస్తుంది మాకు. గట్టిగా అడిగితే శృంగేరి ట్యూన్లో గురుగారు మంచి సజెషన్, జడ్జి గారు ఇచ్చిన సజెషన్ బాగుంది. సేమ్ శృంగేరి ట్యూన్లో దయచేసి తప్పులు లేకుండా ఒత్తులు పలుకుతూ, ఒక అమ్మాయి ఇందాక నేను పేరు చెప్పను, నోట్ చేసుకున్నా, ఒత్తులు పలకాల్సిన చోట లేపేసింది, అవసరం లేని చోట ఒత్తులు పెట్టింది. ఒత్తులతోటి ప్రొనౌన్సియేషన్ సరిగ్గా ఉండేటట్టు. ఎందుకంటే ఇన్నాళ్ళు లలిత సహస్రనామం రోడ్డున పడింది. ఎక్కడ పడితే అక్కడ, ఏ గుళ్ళో, పోచమ్మ గుళ్ళో, మారెమ్మ గుళ్ళో, మైసమ్మ గుళ్ళో కూడా లలిత సహస్రనామ పారాయణ. అది అయిపోయి ప్రస్తుతం సౌందర్య లహరి పారాయణ. భయంకరం, చెవులు 2 మూసుకునేంత భయంకరంగా ఆ స్తోత్ర పారాయణ అవుతోంది. అలాంటి గురువులు నేర్పిస్తే వీణలో విందుగా చక్కగా విందు భోజనంలాగా నేర్చుకోండి. స్వరం మాత్రం మారకూడదు, అది కండిషన్. సార్ సజెషన్ చెప్పారు, స్క్రీన్ టెస్ట్ పెడతామని. స్క్రీన్ టెస్ట్ పెట్టి స్తోత్రం బాగుంది, అందరూ ఏకకంఠంతో పాడుతున్నారు అంటే చక్కగా పిల్లలందరూ తీసుకుపోయి జగద్గురువుల దగ్గరికి తీసుకుపోయే ఖర్చు నేను భరిస్తా. జగద్గురువుల దగ్గరికి తీసుకుపోయే ఖర్చు నేను భరిస్తా. జగద్గురువుల ముందు పాటిస్తాం. ఇదే మొత్తం పిల్లలతోటి ఏకరూప దుస్తులు, ఒకే డ్రెస్ కోడ్ తోటి చక్కగా పిల్లల్ని తీసుకుపోయి, స్వామివారు మొన్న కూడా చెప్పారు, 15 రోజులు శృంగేరిలో ఉన్నా, ఒకటే చెప్పారు, ధర్మం గురించి ప్రచారం చేయండి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి వాళ్ళకి. ఎక్కడ కూడా ఇంగ్లీష్ విద్య నేర్చుకోమనండి, దాంతోపాటు సాంప్రదాయాన్ని పోగొట్టుకోవద్దు. ఇవాళ ఎంత ముచ్చట కనిపించాడు, ఆ అబ్బాయి పియానో వాయించాడు, ఎంత బాగున్నాడు, చక్కగా అసలు గోత్రంతో సహా చెప్పి ఆ పియానో వాయించాడు అతను. ఆ అబ్బాయి, ఇంకొక అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. బీటెక్ చదువుతున్న పిల్లలు ఎంత సాంప్రదాయ దుస్తుల్లో వచ్చాడు. నిజమంటారా కాదంటారా చెప్పండి. పిల్లలందరూ చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా, ఆ బుడ్డి పిల్ల ఎవరు తెల్ల డ్రెస్ వేసుకొచ్చింది, అందరినీ పలకరించింది. ఒక్కళ్ళని కూడా కొత్తదనం లేకుండా అందరినీ పలకరించింది. అందరితో భుజం మీద వేసి స్టేజ్ మీదకి పట్టుకొచ్చి పాడించింది, కథ చెప్పింది. మరి అందరిలో టాలెంట్ ఉంది కదా, మనం అందరం ఎంత ప్రోత్సహిస్తే అంత టాలెంట్ బయటకు వస్తుంది. దయచేసి సాంప్రదాయాన్ని కాపాడండి. నేను ఎక్కువే మాట్లాడతా. స్కూల్లో టీచర్లు తిట్టుకుంటారు, అబ్బా కథలు ఇక వస్తాడు రా, క్లాసు బీగుతాడు. క్లాసులు బీగటం అలవాటైపోయింది. 30 ఏళ్ల నుంచి అదే పని. మా పని ఇదే. స్వామివారి జగద్గురువులు ఏది చెప్తే అది నాకు శిరస్సా వహిస్తా, చెప్తూనే ఉంటా. నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రాం మాత్రం ఒకరోజు కాదు 2 రోజులైనా చేద్దాం. బట్ ఒక రాగము, ఒక భావము, ఒక తాళం చక్కగా ఉండి స్వరయుక్తంగా. అక్కడ ఆంజనేయులు గారు ఉన్నారు, వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ నాన్నగారు లలితా సహస్రనామాలకు 1000కి 1000 కీర్తనలు రాశారు. అవునా కదా? 1000 కీర్తనలు. మీరు ఒక్కసారి నిలబడితే
వాళ్ళ నాన్నగారు రాసినవి స్వరపరిచి ఎవరన్నా చేయగలిగిన వాళ్ళు ఉంటే పుస్తకం ఉచితంగా ఇస్తానని వాళ్ళ అన్నయ్య గారు చెప్పారు, రామదాస్ గారు నాకు. సో ఎవరన్నా ముందుకొస్తే పుస్తకాలన్నీ ఎన్ని కావాలంటే ఉచితంగా ఇస్తాం, చేయండి, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేద్దాం. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడితే క్షమించాలి. సచిన్ చెప్పారండి, పలకవలసిన ఒత్తులు ఖచ్చితంగా పలకతీలాలి. భారతదేశం అంటే అంటే నేను కూడా కరెక్ట్గానే పలుకుతున్నాను. భారతదేశం అంటే లాభం లేదుగా, భారతదేశం అనే పలకాలి కదా. వెనకాల అందరికీ నేను ఒత్తులు పెట్టుకుంటూ వస్తూ ఉంటాను అనమాట. ఇది నాకు పిల్లల వెనక అందరికీ చెప్తూ ఉంటాను. ఈ శృంగేరి ట్యూను నేను గ్రూపులో పెట్టి అందరికీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు చిన్నవాళ్ళు కాబట్టి చిన్నవిగా నేర్పిస్తున్నాం కాబట్టి అందరికీ పెద్ద పెద్దవి కొంచెం నేర్పించడం కష్టమవుతుంది. కాలభైరవాష్టకం కానీ, ఇంకా తర్వాత పంచాక్షరి నక్షత్రమాల కానీ, తర్వాత కళ్యాణ వృష్టిస్తవం కానీ, ఇవన్నీ కూడా నేర్చుకుని ఒకే రాగంతో వేదాంత భారతి సౌందర్యలహరి రాగంతో మాత్రమే నేర్చుకోవాలండి శృంగేరి వాళ్ళు చెప్పింది. అది ఏకకంఠంతో అయితే పిల్లలందరినీ కూడా మేము శృంగేరి తీసుకువెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నానికి తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే తల్లిదండ్రుల సహకారం లేకపోతే పిల్లలు కూడా ఏం చేయలేరు, మాలాంటి చెప్పేవాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇప్పుడు ఆయన అవధాన విద్య నేర్పించారు మొన్న. మా శర్మ దర్శనం టీవీలో ఆయన ప్రోగ్రాం పెట్టారు చిన్నపిల్లలకి. నేను మా కోడలకి వాళ్ళకి అందరికీ పంపించాను. చూడండి, ఇంత చిన్న వయసులో అవధానాన్ని నేర్చుకున్నారు. ఎంత మెమరీ ఉంటుందంటే పిల్లలకి చాలా మెమరీ ఉంటుంది. ఆ మెమరీతోటి ఏదన్నా సాధించవచ్చు, ఏదన్నా చేసేయచ్చు. అందుకని జగద్గురువులు చెప్తున్నది ఒకటే మాట, పిల్లలందరూ కూడా పొద్దున్నే లేస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ 11 సార్లు చెప్పుకోండి. నమశంకరాయ 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 అని ఇప్పుడు 11 సార్లు చెప్పుకోండి అని చెప్తున్నారు. ఇంకా నేర్పించవలసినది, నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి, నేర్చుకున్నవి తక్కువ ఉన్నాయి. అట్లాగే శ్రీకాంత్ శర్మ గారు కూడా ఇట్లా నేర్పిస్తున్నారు. నేర్పించే వాళ్ళు ఇంకా 2-3 గురువులు రాలేదండి ఇక్కడికి. శ్రీకాంత్ శర్మ గారిని కూడా పిల్లలందరికీ 2 మంచి మాటలు చెప్పమని కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః, గణాధ్యక్షాయ నమః. నేను 2012 వరకు కూడా ఎయిర్పోర్ట్లో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నానండి. అప్పటి వరకు ఏంటంటే ఇంట్లో సంధ్యావందనం అవన్నీ నడుస్తూ ఉండేవి. అయితే చిన్నప్పుడు మా తాతగారు మేబీ 3.5 అదొక్కటే నాకు గుర్తుంది. ఏంటంటే చిన్నప్పుడు ఆ పాలసీస పట్టుకొని నేను మా తాతయ్య వెనకాల వెళ్తూ ఉండేవాడిని పాల కోసం అని. పొద్దున సుప్రభాతం భజగోవిందం వినపడేది ఆ ఏజ్లో. అదొక్కటి ఇప్పటికి కూడా గుర్తు, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. అది అనుకుంటా మైండ్లో రిజిస్టర్ అయ్యింది శంకరాచార్య వారిది. నెక్స్ట్ ఏంటంటే శంకరాచార్య స్వామి వారి రూపం చూసినా కూడా ఒక తెలియని అట్రాక్షన్ దాని వైపుకి, ఆ గురు శక్తి అలాంటిది. శృంగేరి నేను ఎప్పుడు నా జీవితం వెళ్ళలేదు. లాస్ట్ టైం వెళ్ళింది అంటే ఫస్ట్ టైం వెళ్ళింది నేను నవంబర్లో అనుకుంటానండి. ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంటే అది డిలే అయ్యింది. గురు అనుగ్రహం మేబీ నవంబర్లో కలిగింది అనుకుంటాను. అక్కడ శృంగేరి వెళ్ళడం, గురువు గారిని చిన్నస్వామిని కలవడం, విధిశేఖర భారతస్వామి వారిని కలవడం, స్వామివారితోని అసలు మాట్లాడటమే అదృష్టం. అలాంటిది నా భార్యను అడిగాను, ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది స్వామివారిని చూస్తే, ఎందుకు అలా పొంగి వచ్చింది మాట్లాడాలనిపించి. స్వామివారితో మాట్లాడదాం అనుకొని ఒక 5 నిమిషాలు స్వామివారి దగ్గర పర్మిషన్ తీసుకొని మాట్లాడితే తెలియకుండా ఒక 10-15 మినిట్స్ దాకా కాన్వర్సేషన్ నడిచిందండి. నా అదృష్టం. అప్పటి వరకు అంటే ఇంట్లో జనరల్గా రామాయణము, పురాణాలు, గరుడ పురాణం ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్లో హెచ్ఆర్గా రిజైన్ చేసింది 2012లో. ఉద్దేశం ఏంటి అంటే సనాతన ధర్మాన్ని పిల్లల్లో తీసుకురావాలని, పిల్లలకి నేర్పియాలని 2012లో రిజైన్ చేసేసాను హెచ్ఆర్గా ఉన్నవాడిని కూడా. అయితే చిన్నప్పటి నుంచి నాకు ఒక ప్లస్ పాయింట్ ఏమైందంటే నా 6th క్లాస్ నుంచి నేను ట్యూషన్ టీచర్ని, అంటే ఆ ఏజ్ నుంచి కూడా ట్యూషన్స్ చెప్తున్నాను. 6th క్లాస్లో ఉన్నప్పుడు 3rd క్లాస్ వాళ్ళకి చెప్పేవాడిని. అప్పట్లో సైకిల్ వేసుకొని దూరం పోయాల్సి వచ్చేది, చెప్పులు ఉన్నాయో లేదో తెలియదు, అవన్నీ అప్పట్లో రోజులు వేరు, కష్టం వేరు. అలా వెళ్ళి చిన్నప్పటి నుంచి కూడా నేను పిల్లలతో ఉన్నందువల్ల అనుకుంటా గురువుగారు గుర్తించారు చిన్నస్వామివారు. వారితో మాట్లాడిన 5-10 నిమిషాల్లో స్వామివారు నాకు అన్న విషయం ఏంటంటే,
ఇన్ని రోజులు ఇంట్లో చెప్పారు, బాగుంది, ఇక్కడి నుంచి మీరు బయటికి రండి. అందుకని ఎక్కడ మీడియాలో ఎక్కడ లేనండి. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి ఇంట్లోనే గరుడ పురాణం అంటే దేవి భాగవతం అన్నీ ఇంట్లో నడిచేవి. అలా కనకధార స్తోత్రం, ఇలా పిల్లలకి శంకరాచార్య వారి స్తోత్రాలన్నీ ఇంట్లోనే నా పిల్లల వరకు, నా ఇన్స్టిట్యూట్ వరకే చెప్పుకుంటూ వస్తున్నాను. అలాంటిది అక్కడ చెప్పాక మన నల్లకుంట శృంగేరి నుంచి ఫస్ట్ ఆఫర్ వచ్చిందండి. ఇక్కడ పిల్లలకి సమ్మర్ క్యాంప్ నేర్పియండి అని అన్నారు. గురువుగారు ఇచ్చారు అవకాశం. దాన్ని మనం గురువుగారు ఇచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ అక్కడ సక్సెస్ఫుల్గా క్లాసెస్ ఆల్మోస్ట్ 16 డేస్ క్యాంపస్ నడిచింది. పిల్లలు నిజంగా ఎంత బాగా అటాచ్ అవుతారండి. పేరెంట్స్ కూడా హ్యాట్స్ ఆఫ్. నిజంగా స్ట్రెంత్ చూడండి, ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాం మనం. నెక్స్ట్ టైం రమాదేవి గారు ఇంకా అయితే హాల్ పెద్దది అవ్వాల్సి వస్తుంది. పేరెంట్స్ అందరికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ధర్మం పట్ల అందరికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే ఈరోజు మనం ఈ స్ట్రెంత్ చూడగలుగుతున్నాం. ఒక్కొక్కళ్ళు పిల్లల ఎనర్జీ లెవెల్ చూడండి. మనం 10-10:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా ఆ 12 o'clock వచ్చి కూర్చున్న పిల్లలు కూడా చాలా ఎనర్జెటిక్గా చెప్తున్నారు. మనం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా పెద్దవాళ్ళ ముందు మనం హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టు ఉంటుంది అలాంటి వాడు మాట్లాడితే. అదేంటంటే సరే టీచింగ్ ఒకటి నాకు ఫెచ్చింగ్ అయ్యింది, పిల్లలతో ఎప్పుడు జర్నీ ఉంది, నాకు పిల్లలతోని పేరెంట్స్తో అటాచ్మెంట్ ఉంది. గురువుగారు అది గుర్తించి మేబీ నాకు ఒక అవకాశం ఇచ్చారు. నీ జీవితం కూడా పండించుకోరా, శంకరాచార్య స్వామి వారి స్తోత్రాలు చెప్పు, పిల్లలకి నేర్పించు. అయితే మెయిన్ ఉద్దేశం నాకు చిన్నప్పటి నుంచి ఏముంది అంటే వ్యాస భగవానుడు చెప్పినట్టు నవవిధ భక్తులు ఉన్నాయి. ఇది ఏదో ఒకటి పట్టుకొని పిల్లల మనసులో వేస్తే శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. దేవుని ఫ్రెండ్గా కొలిచిన మనకి ఇవాళ గురువులు ఎంత కష్టపడుతున్నారండి. పేరెంట్స్ ఒక్క అడుగు ముందుకేయండి, గురువు రెడీగా ఉంటాడు పట్టి లాగడానికి. గురువుల కష్టం చాలా, అది గురువు కష్టం గుర్తించిన వాళ్ళు తొందరగా ఆ పిల్లల అభివృద్ధిలోకి వస్తారు. పేరెంట్స్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి గురువుల పట్ల. ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా మనం ఈ గురువు కరెక్ట్ కాదు, ఇది కాదు అంటున్నారు, కానీ దాని వెనకాల వాడు పడ్డ కష్టం, వాళ్ళ గురువుల దగ్గర శిష్యరికం చేసి ఎంత కష్టపడి నేర్చుకున్నారో మన దాకా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. గురువులు పడ్డ కష్టం అప్పట్లో లోకం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఇందాక పెద్దవాళ్ళు చెప్పినట్టుగా సింగిల్ ఫింగర్ టచ్లో అన్నీ వచ్చేస్తున్నాయి మనకి, చాలా ఈజీగా ఉంది నేర్చుకోవడానికి కూడా మంచి ప్లాట్ఫామ్ ఇప్పుడు. అప్పుడు పడ్డ కష్టం ఇప్పుడు లేదండి. అందుకని గురువులను అర్థం చేసుకొని గురువు లేని విద్య గుడి విద్య అన్నారు. అలానే గురువునే జ్యోతి రూపంగా కూడా చెప్తారు. దేవుడు కనబడాలంటే జ్యోతి వెలిగిస్తాం మనం, ఆ జ్యోతే గురువు. సో అలాంటి సాధనలు చేయాలన్నా, గురువు గారి సంకల్పం నెరవేరాలన్నా పేరెంట్స్ సపోర్ట్ గురువులకు ఇస్తూ మీ పిల్లల్ని గురువు గారి దగ్గర వదిలేసి సంప్రదాయంగా ముందుకు తీసుకెళ్లే విధంగా రమాదేవి గారు లాంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి, రమాదేవి గారికి ఇంకా భగవంతుడు గట్టి శక్తిని ఇచ్చి మేమందరం కూడా వారికి కుడి చేయిలాగా ఉండి ఇలాంటి ధర్మమైన ప్రోగ్రామ్స్ అన్ని ముందుకు వెళ్ళే విధంగా తోడ్పడతాం. చాలా థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలండి. ఇందాక వారు చెప్పినట్టుగా నా వెనకాతల ఉండబట్టి ఎవరిని ఎంచుకోవాలి, ఎలా ఎంచుకోవాలి, ట్రస్ట్ ఏమి ఏర్పాటు చేయాలని కృష్ణారావు గారు, దూరదర్శన్ డైరెక్టర్ గారు పనిచేసిన ఆర్వి కృష్ణారావు గారు నాకు చాలా తోడ్పడ్డారండి. అట్లాగే మా పిల్లలు కూడా, నా కుటుంబం కూడా, నా కోడలు కానీ కొడుకు కానీ మనవరాళ్ళు ఇద్దరు కానీ వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేనేమీ చేయలేను అనుకోండి. నాకు మా వెనకాల నేను ఉన్నాను, మేము చేస్తాను మీకు ఎందుకు అని చెప్పి మా అరుణ శ్రీనివాస్ గారు, అలాగే పావని రెడ్డి గారు, తర్వాత కృష్ణప్రసాద్ శంకర అన్నపూర్ణ కృష్ణప్రసాద్ గారు, అలాగే శైలజ ఘంటసాల, మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారండి. మన దెందుకూరు సోమనాథ్ శర్మ గారు, నేను ఉన్నానమ్మా మీకెందుకు, మీరు ట్రస్ట్ అయితే ఏర్పాటు చేయండి, మేమందరం మేము వెనకాతలు ఉన్నాం, మేము చేస్తాము, నేను చేసే ఉద్యోగం ఇదే. నేను అలాగే మన ప్రవీణ్ గారు, రామ్ ప్రవీణ్ గారు, తర్వాత మారుతి ఇందిరి గారు, ఇంకా చాలామంది ఉన్నారు రాలేదండి. మా పిల్లలందరి మా వాళ్ళందరికీ కూడా ఒక్కసారి వరుసగా వస్తే పెద్దల చేత పళ్ళు ఇప్పిస్తాను. కృష్ణప్రసాద్ గారు, అన్నపూర్ణ గారు, అరుణ శ్రీనివాస్ గారు ఇద్దరూ రావాలి. శైలజ ఘంటసాల, పద్మజ ఉంది కానీ రాలేదండి. వాళ్ళ నాన్నగారు శంకరకుప్పకి చాలా ఏళ్ళు చేశారు, హిందూ కాలేజీ ప్రిన్సిపాల్గా చేశారు. ఆయన హరిహర శర్మ గారండి, తుమ్మలపట్టి
కృష్ణారావు గారు ఒకసారి మా పిల్లలందరికీ కాసేపళ్ళు అందరికీ ఒక్క 2 మాటలు చెప్పండి. ఎందుకంటే అందరూ మనవరాళ్ళు వచ్చి వెనకాల నుంచి తాత చెప్పలేదు అని అడుగుతున్నారు. ఒక్క 2 మాటలు చెప్పండి, మా వాళ్ళందరికీ కాస్త పళ్ళు ఇవ్వండి, తర్వాత పిల్లలందరికీ. గురుభ్యో నమః. ఈ శారదా శంకర భక్తి సుధా బాలగోకులం 4 సంవత్సరాల క్రితం ప్రారంభం నల్లకుంట శంకరమఠంలోనే జరిగింది. ఇప్పటిదాకా 4 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసి ఇంకా ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహించాలని గురువుల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతాయని ఆశిస్తూ ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పిల్లలకు ఆశీస్సులు, పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు. ఆంజనేయ ప్రసాద్ గారు వారిని కూడా వారి వీడియోలో మునిగిపోయినారు. నేనేమో త్వరగా కార్యక్రమం చెప్పి పిల్లలందరినీ పంపించేద్దామని ధ్యాసతో నేను ఉన్నాను. అలాగే నేను కూడా ఉన్నాను. రామభట్టుని అంటూ ఉంటారు, ఎందుకంటే నేను రాముడిని, ఆయన ఆంజనేయుడు, అందుకని ఆయన కూడా వచ్చి పెద్దవాళ్ళ చేత ఆశీర్వచన పొందాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే మన టీం ముందుకెళ్ళాలి కాబట్టి. అన్నపూర్ణ కృష్ణప్రసాద్ గారు రావాలి. అరుణ శ్రీనివాస్ వెళ్ళండి. దత్తాత్రేయ సెమినార్. అరుణ శ్రీనివాస్ గారు. తర్వాత పావని పమిరెడ్డి గారు. మాకు మెసేజ్లన్నీ టైప్ చేస్తూ మా శైలజ పాపం స్కూలు ఉండి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేసి తను చాలా కష్టపడుతూ ఉంటుందండి. నేను ఆంటీ ఏం చేయాలి అనుకుంటూ. అట్లాగే మన అరుణ శ్రీనివాస్ గారు, పావని రెడ్డి గారు కూడా నేనున్నానమ్మా మీకెందుకు అని చెప్పేసి ఏ పని అప్పగిస్తే చాలు వెనకాతలు చేస్తూ ఉంటారు. అలాగే ఆంజనేయ ప్రసాద్ గారు. తాడేపల్లి ఆంజనేయ ప్రసాద్ గారు. తర్వాత ఇప్పటిదాకా మా హారిక, మా కోడలు, ఇప్పుడే నేర్చుకుంటుందండి, తర్వాత మళ్ళీ మెయింటైన్ చేయాలి కదా, తర్వాత ఇవన్నీను గురువుగారు ఆశీస్సులతో అన్నీను. మాకందరూ మా టీము అన్నపూర్ణ గారు, తర్వాత మారుతి ఇందిరి గారు, ఇంకా చాలామంది ఉన్నారండి. రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ కూడా మాకు ట్రస్టీ మెంబర్కి, మన శ్రీకాంత్ శర్మ గారు, వీళ్ళందరూ కూడా మా ట్రస్ట్లో ఏర్పడినారు. ముందుగా మెయిన్గా మా దర్శన్ శర్మ, ఎంబీఆర్ శర్మ, తను కూడా ఇవాళ వేరే కార్యక్రమం ఉండడం చేత రాలేకపోయాడు తను. సో వీళ్ళందరూ కూడా మాకు నా వెనకాతల వెన్నంటి మా అందరి వెనకాతల నడిపించేది జగద్గురువులండి. శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారు, శ్రీ శ్రీ విధుశేఖర సన్నిధానం, భారతీ సన్నిధానం వారు. ఒక్కసారి జగద్గురువులందరికీ కూడా శ్రీ శంకరాచార్య మహారాజ్కి, జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీకి, జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామీజీకి. మీకు ఇష్టమైన సమయం వచ్చేసింది, రెడీగా ఉండండి. నేను ఒకరి తర్వాత ఒకరి పేరు చదువుతాను, వచ్చి సర్టిఫికేట్స్ తీసుకోవాలి, ఓకేనా? ఇటు నుంచి నా వైపు నుంచి రండి, అటు నుంచి వెళ్ళిపోవాలి. పెద్దలకి నమస్కారం చేయాలి, సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ధన్యవాదాలు చెప్పాలి తెలుగులో. చిరంజీవి విజిత్
చిన్మయి నాగశ్రీ వచ్చేయాలి ఫాస్ట్గా అందరూ. చిన్మయి నాగశ్రీ, సాయి వర్ణ శ్రీనివాస్ ఇషాన్, సాయి నందన్ వి, సాయి నందన్ తీసుకో, వెళ్ళి నన్ను అక్కడ ఇస్తారు. వి సాయి నందన్, రామ్ వి రామకృష్ణ, వి సాయి నందన్, ఎస్ సంజన, ఎస్ హారిక, తొందరగా రావాలి నాన్న. ఎస్ సతీక్ష, సంజన, సంజన అక్కడ తీసు, హారిక, సతీక్ష, నువ్వు పట్టుకో వాళ్ళు ఇస్తారు అక్కడ. టి మాన్సి, ఎన్ శ్రీకర్, ఎన్ శ్రీకర్, ఎన్ కీర్తన, జే సిప్విష్ట, జే సిప్విష్ట, టి కృష్ణ కార్తీక్, పిల్లలందరూ కూడా ఆశీర్వచనం తీసుకోండి అమ్మా. ఇంతసేపు కొంచెం టైం పడుతుంది. అడుగుని పెట్టేసా, రాని వారు కింద పెట్టేసా. చక్కగా పెద్దలకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోండి సర్టిఫికెట్స్ తో పాటు. త్వరగా మణిగ్రీవ్, కరెక్ట్ చేసుకోండి, మార్కర్తో కరెక్ట్ చేసుకోండి. సాయి నందన్, ఆద్య, ఆరాధ్య, ఇది అడుగుని పెట్టు. మణిగ్రీవ్, సాహితి, షణ్ముఖ, ఎన్ శ్రీ, యశస్శ్రీ, లాస్య,
దీపిక దీపిక మౌనిక అమ్మాయి మౌనిక సుమన్వి సాయి జాహ్నవి సాయి జాహ్నవి అశుతోష్ చిరంజీవి అశుతోష్ షణ్ముఖ శ్రీరామ్ షణ్ముఖ శ్రీరామ్ రాధేష్ ఐ రాధేష్ ఐ శృతిక షణ్ముఖ శ్రీరామ్ కింద పెట్టేసాను టి మానసి మానసి విశ్వక్ చెలికిచ్చు నేత్ర నేత్ర త్వరగా రావాలి నన్న పేరు చెప్పిన వెంటనే లేవాలి మీరు శుభశ్రీ సహనా నీ పేరు సహనా నువ్వు సహనా కదా అక్క సహనా సరయు ఒక నిమిషం లైన్లో పిలుస్తున్నా ఒక నిమిషం కింద పెట్టినట్టున్నాను సరయు వైభవ్ వైభవ్ సంజన ఐశ్వర్య జి ఐశ్వర్య ఎన్ లహరి ఎన్ లహరి నేహ సూర్యప్రయాగ్ లహరి నేహ సూర్యప్రయాగ్ రాలేదు నీతా సత్యప్రయాగ్ నీతా సత్యప్రయాగ్ పేరేంటన్నా నేహ సత్యప్రయాగ్ నీ పేరేంటన్నా నేహ సూర్య నీతా సూర్య సత్యప్రయాగ్ లహరి తన్మయి పి తన్మయి ఎన్ లహరి రాలేదా ఉందా లేదా తన్మయి పి తన్మయి ఏ ఆరాధ్య వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర వాళ్ళందరూ తీసుకోండి అమ్మా వాళ్ళకి అందజేయండి శ్రీనిధిషిక
ఏ శ్రీనిధీషిక. కింద పెట్టాను. ఏ నీహారిక. అక్క నీహారిక. ఎన్ మృగాక్షి. పి హేమాంజని. జి ఆన్య. కరెక్ట్గానే సైడ్. హేమాంజని. జి ఆశ్రిత. సాయి వేదాంశి. జి హర్షిక సిరి. ఆశ్రిత. సాయి వేదాంశ. సాయి వేదాంశ నువ్వు అక్క ఏమైతే సైడ్. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు కూడా శారదా సింగ్ నేను యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రతిసారి ప్రోగ్రామ్ చేసినప్పుడల్లా ఇప్పుడు ప్రోగ్రామ్ కూడా మీరు అన్ని కూడా ఛానల్లో వస్తాయి, వినండి. ఇష్టసిరి. వి తన్మయి. గీతశ్రీ. గీతశ్రీ. సాయి శ్రేష్ఠ. సాయి శ్రేష్ఠ. సాయి విజిత్. సాయి విజిత్. సాయి విశ్వాంస్. సాయి విజిత్. సాయి విశ్వాంస్. పేరు చెప్పు. ఎన్ కీర్తన. ఎన్ శ్రీకర్. చిన్మయి నాగశ్రీ. నన్ను ఒకసారి సర్టిఫికేట్స్ పేర్లు చదువుతాను, వచ్చిన వాళ్ళు తొందరగా స్టేజ్ మీదకి రండి. లాస్య. కే షణ్ముఖ శ్రీరామ్. ఎన్ లహరి. ఇవేంటి సర్టిఫికేట్స్? టి శారదా స్నిగ్ధ. టి భారతి సమన్విత. భారతి. ఎన్ లహరి. లాస్య. షణ్ముఖ శ్రీరామ్. టి మానసి. ఎన్ శ్రీకర్. ఎన్ కీర్తన. అమ్మ ఎవరైనా లేకపోతే తెలిసిన వాళ్ళు వచ్చి తీసుకోండి. సాయి విశ్వాంస్. సాయి విజిత్. అది రాని వాళ్ళు
నీ పేరేంటి? భార్గవ. సర్టిఫికేట్ ఇస్తాను నిమిషం. పేరు అన్ని పేరేం చెప్పినా? భార్గవ. భార్గవ. పి పెన్. పి ఫర్ పెన్. భార్గవ. దక్షశ్రియాన్. శ్రియాన్. ఇంకెవరైనా ఉన్నారా? సర్టిఫికేట్స్ అందరికీ వచ్చాయా? చేయండి. ఇక్కడ ఎవరైనా లేని వాళ్ళు ఉంటే సర్టిఫికేట్స్ తీసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వచ్చి తీసుకోండి. నేను ఒకసారి పేర్లు చదువుతాను. కే షణ్ముఖ శ్రీరామ్. ఉషశ్రీ గారండి ఈవిడ. పిల్లలందరికీ చాలా చక్కగా నృత్యం నేర్పిస్తూ ఉంటారు. ఆవిడ ఉద్యోగం చేసుకుంటూ కూడా పిల్లలకి మన సంస్కృతి సంప్రదాయం నేర్పిస్తూ ఉన్నారు. గన్నవరం ఉషశ్రీ. పిల్లలందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే ఒక చిన్న గ్రూప్ ఫోటో తీసుకుందాము. అందరూ రండి ఒకసారి స్టేజ్ పైనకి. మెమెంటోస్ తోటి తీసుకుని రండి. మెమెంటోస్ సర్టిఫికెట్స్తో రండి. పైకి స్టేజ్ మీదకి రండి. శారదే పాహి మాం. శంకర రక్ష మాం. శారదే పాహి మాం. శారదే పాహి మాం. శారదే పాహి మాం. శారదే పాహి మాం. మీరు నిల్చో వచ్చినా జాగ్రత్త. ఫోటోలు తీసుకునే వాళ్ళందరూ 3 నిమిషాలే టైము. వరంగల్, జనగాము, వికారాబాద్, సదాశివపేట నుంచి వచ్చిన వాళ్ళు పక్కకు నిలబడాలి పేరెంట్స్తో సహా ప్లీజ్. నవ్వాలమ్మా అందరూ. స్మైల్. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాఠ మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉత్సల జలధి తరంగ వశుభ నామే జాగే वसुक आशीष मागे आहे भव जय गाता नगण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे भारत माता की, आदिशंकर भगवान की, शारदा माता की, भारत जी